హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఇవాళ అయోధ్యలో రామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అందరం ఇళ్లల్లో పూజలు జరుపుకుంటున్నాం కదా. అదేవిధంగా మా ఇంట్లో కూడా పూజ ఎలా జరుపుకుంటున్నామో మీతో షేర్ చేసుకుంటున్నాను. తమలపాకులు తీసుకొచ్చి మా ఆయన మా పాప ఇద్దరు కలిసి వాటిపైన జై శ్రీరామ్ అని ఇలా రాసి పెట్టిరు. అన్నిటిపైన వాటిని ఇలా జై శ్రీరామ్ అని, అలాగే జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ, జయ జయ రామ అని రాసి దేవుడి దగ్గర పెట్టుకుందామని ఇలా రెడీ చేసిరు తండ్రి కూతురు ఇద్దరు కలిసి. చూడండి, ఈ విధంగా దేవుడి దగ్గర మేమైతే జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ, జయ జయ రామ అని రాసిన తమలపాకులని దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్నాము ఈరోజు. ఇంకా మా ఇంటి ముందైతే మేము ఇలా ఇంటి ముందు ముగ్గులు వేసుకొని వాటిలో రంగులు వేసుకొని, అలాగే తులసి కోట దగ్గర కూడా చిన్నగా ముగ్గు వేసుకొని రంగులు వేసుకొని పసుపు కుంకుమ పూలు చల్లుకొని తులసి కోటను కూడా ఈ విధంగా అలంకరించుకున్నాను. ఇంకా దేవుడి దగ్గర పెట్టగా మిగిలిన తమలపాకులని తోరణంలాగా డోర్కి ఇలా కట్టిండు మా ఆయన. జై శ్రీరామ్ అని ఉన్న తమలపాకులన్నింటినీ తర్వాత గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అంతకన్నా ముందే యజ్ఞం అయిపోయింది. దాని చుట్టూ కూడా 2 ప్రదక్షిణలు చేసి అక్కడ దండం పెట్టుకొని, అలాగే హనుమంతుడి గుడి చుట్టూ కూడా ఒక 5 ప్రదక్షిణలు చేసుకొని హనుమంతుడి దర్శనం చేసుకున్నాము. అంతకుముందే హనుమంతుడి ఊరేగింపు వెళ్ళిందంట. మేము ఇక్కడ దర్శనం చేసుకునే వరకు వస్తుందిలే అని దర్శనం చేసుకొని ప్రసాదాలు పంచుకొని కాసేపు అక్కడే కూర్చున్నాము ఆలయంలోనే. ఈ లోపుగా హనుమంతుడి ఊరేగింపు వచ్చేసింది. ఇక్కడ హనుమంతుడి దర్శనం కూడా చేసుకొని ఊరేగింపు నుంచి వచ్చిన హనుమంతుడి పక్కనే టెంట్ వేసి ఎల్ఈడి స్క్రీన్ పెట్టి అయోధ్య నుంచి లైవ్ పెట్టారు. అది చూడడానికి వెళ్ళాం మేము. ఇంకా ఇక్కడ కూర్చొని ఎల్ఈడిలో అయోధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తూ రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే టైం కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ స్వామివారిని దర్శించుకోవాలని అందరం వెయిటింగ్ ఇక్కడ.
ఇంకా సాయంత్రం ఇంట్లో 5 దీపాలు వెలిగించాలని చెప్పిర్రు గదా! అందుకోసమని దేవుడి దగ్గర 2 దీపాలు వెలిగించాము. ఇలాగే గడప దగ్గర ఇంకొక 2 దీపాలు, అలాగే తులసి కోట దగ్గర గూడా ఒక దీపం ముట్టిచ్చి, మళ్ళీ సాయంత్రం ఒకసారి గుడికెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని వచ్చామండి. ఈరోజు మొత్తానికి రోజంతా డివోషనల్‌గా గడిచిపోయింది టైం హ్యాపీగా. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక ఈ జీవనమేక పావనమౌగాక.